చేవేళ బస్ ఇన్సిడెంట్ మనం నిన్న మాట్లాడిన ఇన్సిడెంట్ లో కొంతమంది ప్రయాణికులు ఎవరైతే లెఫ్ట్ సైడ్ లో ఉన్నారో వాళ్ళు బతికి బయటపడ్డారు ప్రాణాలతో. వాళ్ళు మాట్లాడే మాటలు ఒక్కసారి వినండి. అయినా వినిపించుకుంటలేరు. ఫోటోలు వీడియోలు తీస్తురు, ఫస్ట్ ఫోన్లు తీసుకున్నారు, వీడియోస్ తీస్తురు. నాయన అన్న మీ కాళ్ళు మొక్కుతాం, మమ్మల్ని తీయండి, కొంచెం ఈ కంకర గుంజండి అంటే పారాలు లేవమ్మా ఏమిటితోటి గుంజుతామంటారు. పారాలు ఉంటాయి ఈ టైంలో. ఇందులో ఇప్పుడు అందరినీ ఇన్వాల్వ్ అయితే చేయాలని అయితే అనుకోవడం లేదు. ఎందుకంటే కొంతమంది జనాలు ఎవరైతే అక్కడికి వచ్చారో వాళ్ళు కాపాడడం వల్లే మేము బయటకు వచ్చామని చెప్పి ఆమె చెప్తా ఉన్నారు. బట్ ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో అక్కడ ఫోటోలు వీడియోలు తీసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారట, మేము అక్కడ మా దగ్గర పారలు ఉన్నాయా, మా దగ్గర ఏమున్నాయి ఇప్పుడు తీయడానికి అని చెప్పారంట. అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఎలాంటిది, వీళ్ళు వెళ్ళి అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళతోనే ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా వాళ్ళ గుండెలు ఏ మాత్రం కరగకుండా అక్కడ పడిన కంకర ఎలా అయితే ఉందో ఆ కంకర లాగా ఉందంటే మనం ఎలాంటి సమాజంలో బతుకుతా ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి. జరిగినప్పుడు మనం చేత్తో ఆ కంకర్ని తీస్తే కూడా ఎలాంటి తప్పు లేదు. బికాస్ మనం వాళ్ళని అక్కడ హెల్ప్ చేయడానికి వెళ్తున్నాం. దానికి కావాల్సింది మంచి మనసు, మంచి హృదయం. మనకు కావాల్సింది ఎలాంటి పరికరాలు కాదు. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడైనా ఎమర్జెన్సీగా జరిగినప్పుడు అప్పటికప్పుడు మీరు ఎలాంటి ఏదైనా యాక్షన్ అప్పటికప్పుడు తీసుకునేలాగా రెడీగా ఉండండి ప్రతి ఒక్కరూ. అలా జరిగినప్పుడు ఒకవేళ జరిగితే, బట్ అంతేగాని దాన్ని చూస్తూ స్టాచ్యూ లాగా ఐడల్ లాగా ఉండి లేదా వాళ్ళ ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిన మీ ఫ్రెండ్స్ వరకు షేర్ చేయండి.